ఎన్నికల తర్వాత దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతున్న తీరు. నేను ఓదార్పు యాత్ర చేస్తాను. టీడీపీ దాడులు చేయిస్తుంది మా కార్యకర్తల మీద, మా అనుచరుల మీద అని చెప్పి ఈరోజు ప్రజల్లోకి నేను వస్తాను, ప్రజా సమస్యల మీద పోరాడతాను అని చెప్పి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది, అసలు ఏం చెప్తారు? అయ్యా నమస్కారం అండి. నేను ఏదో క్రికెట్ ఆడుకున్నాను, ఇక్కడికి వచ్చిన దాడులు చేయడానికి అయితే బ్యాట్ పట్టుకోలేదా చెప్తున్నా. మామూలుగా క్రికెట్ ఆడుతున్నప్పుడు నువ్వు వచ్చే వీడియో ఇస్తున్నా. సరే, ఇప్పుడు దాడులు చేయడం అంటే ఏంటండి? మరి 2019లో మీరు గెలవంగానే మా మీదలు చేసిన దాడులు అయ్యేంటండి? అవి పూజలా? మా వాళ్ళు ఎక్కడైనా దాడి చేశారండి? మా వాళ్ళు ఎక్కడైనా ఒక విగ్రహం పగలగొట్టారండి? మా వాళ్ళు ఎక్కడ మీ ఇళ్ళ మీద దాడి చేశారా? మా ఒక్కళ్ళైనా మా ఈ కార్ల మీద దాడి చేశారా? ఏమీ చేయలేదండి. మీరు అనేసుకుని మీకు అనేసుకుని మేము అసలు ఏం చేయలేదు. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేసిన అవినీతిని బయటికి తీసి మీరు అక్రమంగా సంపాదించిన దానికి బయటికి తీసి మిమ్మల్ని దాంతోనే దెబ్బ కొడతాం తప్ప భౌతికంగా దాడులు అయితే తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వీటికన్నిటికీ మేము వ్యతిరేకం అండి. మీరు మరి అవినీతి చేయకుండానే, మరి ఏమీ చేయకుండానే మీరు ఇంత ప్యాలెస్లు కట్టారా? మీరు 26 జిల్లాలు చేశారు. 13 జిల్లాలని 26 జిల్లాలు చేశారు. ఏమని? పాలనాబద్ధంగా చాలా బాగుంటుంది, కలెక్టర్ అందరికి అందుబాటులో ఉంటాడు అని చెప్పి మనకి 25 పార్లమెంట్లు ఉంటే 26 జిల్లాలు చేశారు. పోనీ 26 జిల్లాలకి ఒక కమిషనరేట్ అయినా కట్టారా? ఒక కమిషనరేట్ కానీ ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ అయినా కట్టారా? కట్టలేదు. కానీ మీరు ఏం కట్టుకున్నారంటే 26 ప్యాలెస్లు కట్టుకున్నారు. ఆ 26 ప్యాలెస్ల్లో ఒక ప్రకాశం జిల్లాకి అనుమతులు ఉన్నాయనుకుంటా, మిగతాటికి ఏటికి అనుమతులు లేవు. అవి కడుతుంది ఎవరబ్బా అంటే హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్. మీరు చెప్పారే హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ అని చెప్పి, రెస్పెక్టెడ్ సర్నేమ్లో ఒక రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ రాజ్యసభ సభ్యుడికి ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా కడుతున్నారు. దాని భూములు, ఆ 26 ప్యాలెస్లకి సంబంధించిన భూమి వాల్యూ ఎంత చెప్పనండి? ఒక్క నిమిషం. ఏమ్మా, మీరు చేసిన అవినీతికి లెక్కల పత్రం క్యాలిక్యులేటర్లు తీసుకుని లెక్కేసుకుని మరీ చెప్పాల్సి వస్తుంది. 26 జిల్లాలకు గాను 42.24 ఎకరాలు ప్రభుత్వ భూమి తన పార్టీ ఆఫీసులకు ఎకరానికి 1000 రూపాయలు చొప్పున 33 ఏళ్ళు లీజుకి ఇచ్చేశాడు. 42.24 ఎకరాల భూమి వాల్యూ 688 కోట్లు కాగా, ఈ 26 ప్యాలెస్ నిర్మాణానికి 500 కోట్ల పైన ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. ఈ 26లో ఒక ప్రకాశాన్ని తప్ప ఏ భవనానికి అనుమతులు లేవు. ఈ ప్యాలెస్ అన్ని వైసీపీ ఎంపీ ప్రముఖ చెందిన ఒక ఇన్ఫ్రా సంస్థ కడుతుంది. ఈ డబ్బులు ఎక్కడియండి? పోనీ నీ డబ్బులైనా కడుతున్నావా? నీకు విచ్చలవిడిగా 100 కోట్లు నీకైనా పార్టీ ఫండ్లు వచ్చేస్తే ఇక పార్టీ ఫండ్ల ద్వారా నువ్వైనా కడుతున్నావా అంటే లేదు, ప్రజాధనం ద్వారా కడుతున్నాం. ప్రజాధనం అంటే ఏంటంటే ఇసుకలో వచ్చిన డబ్బు, మద్యంలో వచ్చిన డబ్బు, ఇతర వచ్చిన డబ్బులతోటి నువ్వు కడుతుంది. సో ఇప్పుడు వీటిని మేము బద్దలు కట్టమండి. మీలాగా మేము జేసీబీలు తీసుకొచ్చి బద్దలు కట్టము, ఏమీ కట్టం. చక్కగా ఇవన్నీ బీసీ సంక్షేమ హాస్టల్కి కానీ, ఎస్సీ సంక్షేమ హాస్టల్కి కానీ, లేకపోతే కలెక్టరేట్లకు కానీ, ఇప్పుడు మచిలీపట్నంలో ఉందండి కలెక్టరేట్ కట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు పార్టీ ఆఫీస్ కట్టాడు కదా మచిలీపట్నంలో, అది కలెక్టరేట్ చేసేసుకున్నాక అయిపోయాయి. దాని తర్వాత మిగతా అన్ని జిల్లాల్లోనూ ఏదోటి దీన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసేసుకుని మంచిగా వాడుకుంటాం మేము, అంతే తప్ప మీలాగా దాడులు చేయం. ఊరి అమ్మ పడవ, మీకు 26 ప్యాలెస్లు కావాలయ్యా, 26 ప్యాలెస్లు. ఇది చూడండి, ఇది కాకినాడలో అంట. ఇది ఆఫీసా ప్యాలెస్సా? మీ అమ్మ కడుపులు మాడ, అంతంత డబ్బులు ఆడ దొరికినాయిరా నాయన. ఇది కాకినాడ. ఇది ఏ ఊరు? ఇది పల్నాడు జిల్లా. ఓరీడమ్మ పడవ. ఇది అక్కడ అనకాపల్లి. ఓరీడమ్మ గోలో విశాఖపట్నం. ఓ అమ్మ, ఇదో పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. అమ్మ, నీకు రుషికొండలో ప్యాలెస్సు, తాడేపల్లిలో ప్యాలెస్సు, పులివెందుల్లో ప్యాలెస్సు, బెంగళూరులో ప్యాలెస్సు, హైదరాబాద్లో ప్యాలెస్, ఇట్లా 9 ప్యాలెస్లు ఉన్నాయి. మళ్ళీ ఈ కాకుండా మళ్ళీ ఇంకో ప్యాలెస్లో విశాఖపట్నం. ఏమ్మ బాపట్ల. నీ అమ్మ, ఇక్కడ కూడా నీ రంగులు పుచ్చులు పోలేదా? మచిలీపట్నం కట్టేసావు కదరా అంతా. ఏలూరు నడిబొడ్డిన ఊడీడమ్మ కట్టేసావు, ఇది కూడా కట్టేసావు. వైఎస్ఆర్ జిల్లా కడుతున్నావు. సత్యసాయి కట్టేసావు. అన్నమయ్య కట్టేస్తున్నావు. నెల్లూరు కట్టేసావు దాదాపుగా. శ్రీకాకుళం కట్టేసినావు, కర్నూలు కట్టేసినావు, అనంతపురం కట్టినావు, తిరుపతి కట్టినావు, పశ్చిమ గోదావరి కట్టినావు, పార్వతీపురం కట్టినావు, విజయనగరంలో కట్టినావు, తూర్పుగోదావరి జిల్లాలో కట్టినావు. ఊరీడమ్మ గోళ. ఓకే, ఇప్పుడు మీరు లెక్కడికి వచ్చి 44 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు లెక్క అని అడుగుతారయ్యా. ఈ కోడిగుడ్ల మీద ఏకల పీక వైసీపీ నా కొడుకులు లెక్క ఏంటి అని అడుగుతారు. వాళ్ళకి లెక్క చెప్తాను నాకు బాబయ్య. ఒక్క నిమిషం బాబు. మీ దాని మీద చేసేటప్పుడు మీ చదువుకున్నటువంటి అమెరికాను ఆస్ట్రేలియా పోయేవంటారు. మా బాబు ఇప్పటికీ తడుతున్నారు.
ఇదేదో చదువుకునేటప్పుడు చదువుకుని ఉంటారా, నువ్వు ఏడుకో చోటుకు పోయావు కదా అని తీరుతున్నాడు మా నాన్న. శ్రీకాకుళం ఎకరన్నర విలువ 2 కోట్లు, అనుమతులు ఉన్నాయా లేవు, తుది దశకు చేరింది. ఓకే. విజయనగరం ఎకరం 3.5 కోట్లంట, అనుమతులు ఉన్నాయా లేవు, నిర్మాణం 85% పూర్తయింది. ఇది ఎక్కడుందంటే విజయనగరం మహారాజుల భూమి అంట. ఇందాక చెప్పిందేమో శ్రీకాకుళం ఏమో జాతీయ రహదారి పక్కనే. పార్వతీపురం మన్యంలో ఎకరం 18 సెంట్లు, దాని విలువ 2 కోట్లు, చివరి దశకు చేరింది. విశాఖపట్నం 2 ఎకరాలు, విలువ 100 కోట్లు, అనుమతులు లేవు, నిర్మాణం పూర్తి ప్రారంభమైంది. రెవెన్యూ ఉద్యోగులు కేటాయించిన భూమి అంట. ఊడి అమ్మ, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పెట్టాడు ఇక్కడ ఏసరా. అనకాపల్లి ఎకరం 75 సెంట్లు, దీని విలువ 15 కోట్లు, అనుమతులు లేవు, నిర్మాణం పూర్తయింది. కాపు భవనానికి శంకుస్థాపన 50 లక్షలు కేటాయింపు. ఇక్కడ గతంలో ఏ అవసరాలు కేటాయించిందో కూడా చెప్తున్నాను నేను మీకు. ఓకే. అల్లూరి సీతారామరాజు గారు 2 ఎకరాలు 5 కోట్ల వాల్యూ, అనుమతులు లేదు, కోర్టులో ఉంది ప్రస్తుతం. సాగు భూమి అని గిరిజనులు అడ్డుకున్నారు. అమ్మ, గిరిజనులు కడుపు కూడా కొట్టేశాను నువ్వు. అమ్మ, కాపుల్ని, కమ్మోల్ని, ఎస్సీలని, బీసీలని, ఆఖరి గిరిజనులు కూడా వదలలేదరా నువ్వు. ఓకే, గిరిజనులు కూడా వదలలేదు. కాకినాడ ఎకరం 93 సెంట్లు, దీని విలువ 75 కోట్లు, అనుమతులు లేవు, నిర్మాణం పూర్తయింది. 22A నిషేధిత జాబితాలో ఉంది ఆ స్థలం. దాని తర్వాత అంబేద్కర్ కోనసీమ ఎకరం, దీని విలువ 10 కోట్లు, కోర్టులో ఉంది. మందుబాయల చెరువులో ఉంది. ముందుబాయలు చెరువులో ఆక్రమించి కట్టిపారంటే చెరువునే పూడ్చిపారు దొబ్బారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా 72 సెంట్లు, దీని వాల్యూ 7 కోట్లు, స్లాబ్ పూర్తయింది. విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి కేటాయించిన స్థలం ఇది. ఓకే. దాని తర్వాత ఏలూరు 2 ఎకరాలు 5 కోట్లు, వాల్యూ, నిర్మాణం పూర్తి. క్రీడాభివృద్ధికి సంస్థ స్థలం, క్రీడా స్టేడియం ప్రతిపాదన ఉంది, దాంట్లో కట్టాడు. ఇది మనకి ఇక్కడి నుంచి ఒలింపిక్లో మెడల్స్ కావాలి ఓ అంటారు. మరి ఇక్కడ క్రీడా కేంద్రంలో కేటాయించిన స్థలాన్ని ఆక్రమించి దొబ్బితే క్రీడాకారులకి ఏడా ఆడతారా? చిన్నప్పటి నుంచి ఆడితేనే ఒలింపిక్కి వెళ్ళేది. ఒలింపిక్లకి మెడల్స్ దొబ్బేసావు అనమాట. ఇప్పుడు ఏలూరులో క్రీడాకారులకు సంబంధించిన స్థలం దొబ్బేసావు. ఎన్టీఆర్ జిల్లా ఎకరం 50 కోట్లు, మొదటి అంతస్తు, స్లాబ్ పూర్తి. కార్మికుల భూమి, గతంలో వాణిజ్య సముదాయం ప్రతిపాదన. దాంతో కృష్ణా జిల్లా 2 ఎకరాలు 60 కోట్లు, నిర్మాణ రంగం సంస్థ, కోర్టు సెంటర్లో ఉంది. రద్దీ ప్రవేశం. ఆ రద్దీ ప్రవేశం అంటే మీ ఓడి పోలోమని వస్తాడు కార్లో వేసుకుని మీటింగ్ పెట్టినప్పుడు, అప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ అవ్వా. ఏమో కోర్టు సెంటర్, మెయిన్ సెంటర్లో స్థలం కబ్జా చేసి పద్దొబ్బారా. గుంటూరు 2 ఎకరాలు 10 కోట్లు, నిబంధనల విరుద్ధంగా కేటాయించారు. జీటీ బోర్డు భూమి, ఇది కేంద్ర కార్యాలయం, కేంద్రానికి ఎసరు పెట్టాడు ఇక్కడ ఈయనమ్మ గోళ. పల్నాడు ఎకరన్నర 22.5 కోట్లు, నిర్మాణం పూర్తి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం పక్కన అగ్రహారం భూమి. ఏమన్నా కలెక్టరేట్ పక్కన ఎస్పీ ఆఫీస్ పక్కన కట్టారు, అగ్రహారం అంట. బ్రాహ్మణులు కడుపు కొట్టారా మీరు? పల్నాడు అయిపోయింది. బాపట్ల 2 ఎకరాలు 6 కోట్లు, 90% నిర్మాణం పూర్తి. ఆర్టీసీ కేటాయించిన భూమి, జాతీయ రహదారి పక్కంటే. ప్రకాశం 160 సెంట్లు, 4.5 ఎకరాలు, పర్మిషన్లు ఉంది. నేను మీకు చెప్పాను కదా, ప్రకాశం జిల్లా ఒకటే పాప పర్మిషన్లు ఉన్నాయి. నిర్మాణం ప్రారంభమైంది. జలవనరుల భూమి, జాతీయ రహదారి పక్కంటే. నెల్లూరు జిల్లా 2 ఎకరాలు 10 కోట్లు, పర్మిషన్ లేదు, 90% పూర్తి. టిట్కో ఇల్లు కేటాయించిన భూమి. అమ్మ, నా భూమి, నా బీసీలు, నా ఎస్సీలు, నా వీళ్ళందరూ అన్నారు, వాళ్ళు కేటాయించిన టిట్కో ఇల్లు వాళ్ళకి వస్తుందంటే నువ్వు ఇక్కడ ఇది కడుతున్నావా? యాదవ్వ, పనికి మాలిన యాదవ్వ. ఎకరా 60 సెంట్లు అంట. కర్నూలు 100 కోట్లు అంటే ఓడి అమ్మ, నిర్మాణం పూర్తి. ఏపీ ఆగ్రోస్ కేటాయించిన భూమి, కర్నూలు నడిబొడ్డిన. నంద్యాల ఎకరం 7 కోట్లు, పునాదులు వేశారు. జగనన్న కాలనీ పక్కంటే. జగనన్న కాలనీకి ఎసరెట్టారా మీరు ఇక్కడ పాపం. వైఎస్ఆర్ జిల్లా 2 ఎకరాలు 30 కోట్లు, పూర్తి అయ్యే దశలో ఉంది. కడప ముఖద్వారం వాణిజ్య ప్రాంతం. దాని తర్వాత అన్నమయ్య ఎకరం 60 సెంట్లు, 12 కోట్లు, పూర్తయ్యే దశలో ఉంది. గయ్యాల భూమి ఇవ్వకూడదు, ఏడబ్ల్యూ మార్చి ఇచ్చారు. ఏదో పత్రాలు కూడా మార్చేశారంటారు, పనికి మాలిన వాళ్ళ. అనంతపురం ఎకరన్నర 45 కోట్లు, తుది మెరుగుల దిశలో జనవరాల శాఖ భూమి. దాని తర్వాత సత్యసాయి జిల్లా ఎకరం 30 సెంట్లు, 20 కోట్లు, తుది మెరుగుల్లో ఉంది. విమానాశ్రయం ఎదురుగుండా ఓడియడమ్మ, విమానాశ్రయం ఎదురుగుండానే కబ్జా చేస్తారా మీరు ఇక్కడ. తిరుపతి 2 ఎకరాలు 14 కోట్లు, నిర్మాణం పూర్తి. విమానాశ్రయానికి కొత్తమేట దూరం. దాని తర్వాత చిత్తూరు 2 ఎకరాలు 17 కోట్లు, కోట్లో ఉంది. ఇతరుల ఆధీనంలో ఉన్న భూమి. విమానాశ్రయానికంటే గుర్తొచ్చింది, మన మీ తిరుపతి ఎమ్మెల్యే కొడుకు, వాడికి ఏదో లోపల రానిపోతే విమానాశ్రయానికి సంబంధించిన వాళ్ళకి పైప్ లైన్ కట్ చేశారు.
అయ్యేం పన్నులు రా బాబు, ఓయమ్మ ఒక్కటైనా కొన్నదైనా ఉందా? అనుమతులు లేవు, ఏమీ లేవు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ముందు నారా లోకేష్ గారు ముందు ఈ నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపిచ్చి అవి హ్యాండ్ ఓవర్ చేసుకుని మిగతా నిర్మాణం మనం పనిచేసి అవి బీసీలకో లేకపోతే ఎస్సీలకో ఎస్టీలకో లేకపోతే చదువుకున్న యువతకి లైబ్రరీల కిందో లేకపోతే కలెక్టరేట్ల కిందో లేకపోతే ఎస్పీ ఆఫీసుల కిందో లేకపోతే మొత్తం సంబంధించిన జిల్లాకు సంబంధించిన ఆఫీసెస్ అన్నీ అక్కడే ఉండేటట్టుగా అట్లా ప్లాన్ చేసి వీళ్ళు అవినీతి సొమ్మిని ఇలా బయట పెట్టండి, అట్లనే ఇక్కడ బోర్డులు పెట్టండి, ఇది అవినీతి సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు, దాన్ని వెనక్కి తీసుకుని మేము ఇట్లా చేశామని చెప్పాలి. ఈయన ఎలాగో ఓదార్పు యాత్రను వచ్చినప్పుడు ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు ఈ బ్యానర్లు ఇట్లా వేసి ఇదంటే ఇదే కాదండి, వీడు చేసిన అవినీతి బ్యానర్లు అన్నీ వేసి వీడంత అవినీతి చేశాడు, వీడు ఎవరిని ఓదార్చడానికి వచ్చాడని చెప్పి మనం అడగాలి. వీడు ఓదార్పు కాదండి, దయాయాత్ర, ఇది దగయాత్ర, దొంగ యాత్రలు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి 2019లో ఎక్కిన తర్వాత ప్రజల్ని సర్వనాశనం చేశాడు.